మెగాస్టార్ పాన్ ఇండియా దండయాత్రకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. నాకి ఆ ఛాన్స్ ఉన్నా అటువైపు అడుగులు పడట్లేదు. విక్టరీ వెంకటేష్ కూడా పరిధి పెంచుకునే ప్రయత్నం చేయట్లేదు. మరి నరసింహం పాన్ ఇండియా జోరెప్పుడు? సీనియర్ స్టార్స్ లో ఎవరి లెక్కలు ఎలా మారిపోతున్నాయి? మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా గ్రాండ్ ఎంట్రీకి రెడీ అయ్యాడు. సైరా నరసింహారెడ్డితో ఆల్రెడీ ఓసారి దుమ్ము దులిపాడు. కాకపోతే అదంతా సక్సెస్ఫుల్ గా నార్త్ మార్కెట్ ని షేక్ చేయలేదు. అందుకే జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి కాన్సెప్ట్ తో పాన్ ఇండియా మార్కెట్ మీద దాడికి ప్లాన్ చేస్తున్నాడు. గతంలో ఆజ్ కా గుండారాజ్, ది జెంటిల్మెన్ అంటూ గతంలో హిందీ మూవీస్ చేసిన చిరు సైరాతో పాన్ ఇండియా అటాక్ చేశాడు. కాబట్టి సోషియో ఫ్యాంటసీ మూవీతో పాన్ ఇండియా అటాక్ కి సిద్ధమవుతున్నాడంటే ఇది రైట్ టైంలో రైట్ డెసిషన్ అంటున్నారు. కానీ బాలయ్య అండ్ కో పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకే ఆన్సర్ లేదు. అఖండ హిందీలో డబ్బింగ్ వర్షన్ లేట్ గా వచ్చినా నార్త్ జనాన్ని బానే ఆకట్టుకుంది. కాకపోతే తమిళ్, కన్నడ, మలయాళం మార్కెట్లో మాత్రం బాలయ్య జోరు కనిపించలేదు. భగవంత్ కేసరి కూడా తెలుగు మార్కెట్కే పరిమితమవుతోంది. ఇక ఏదైనా ఛాన్స్ ఉంటే అఖండ 2తోనే పాన్ ఇండియా ప్లానింగ్ ఉండొచ్చు అంటున్నారు. విక్టరీ వెంకటేష్, సైంధవ కూడా సౌత్ వరకే పరిమితం కాదంటున్నారు. కింగ్ నాగార్జునకి నార్త్ లో మంచి గుర్తింపు ఉంది. కోలీవుడ్ లో కూడా గుర్తింపు ఉంది. బ్రహ్మాస్త్ర లాంటి మూవీస్ లో గెస్ట్ గా కనిపించి కూడా మంచి ఫ్లోలోనే ఉన్నాడు. కాకపోతే పాన్ ఇండియా మూవీసే ప్లాన్ చేసుకోలేకపోతున్నాడు. నా సామిరంగా కూడా తెలుగు మార్కెట్ కోసమే అన్నట్టు ప్లాన్ చేస్తున్నట్టున్నారు. చిరు తర్వాత పాన్ ఇండియా జర్నీకి బాలయ్యే కొంతవరకు ట్రై చేసే ఛాన్స్ ఉంది. అఖండ 2 మాత్రం పక్కగా పాన్ ఇండియా మూవీ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2024లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.